నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఉద్యోగులను లోపలికి వెళ్లకుండా గేటు ముందు బైఠాయించి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు తమపై పని భారం తగ్గించాలన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తమకు 18,000 ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు. ఆశా వర్కర్ల ఆందోళనతో ఉద్యోగులు గేటు బయట చెట్ల కింద నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆశా కార్యకర్తల ఆందోళన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలకు జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎంత చెప్పినా వినకుండా ఎండలోనే వారు తమ నిరసనను కొనసాగించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్బంధించడం జరిగింది. ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లు ధర్నాలు పోరాటాలు చేసి వినతి పత్రాలు ఇస్తుంటే ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఫిక్స్డ్ వేతనం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ వేతనంతో ఇలా కాలం వెల్లదీస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా కేంద్ర గవర్నమెంట్ మినిమం వేజెస్ ప్రకారంగా ఇలా 19,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఇంకా ఉంది. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇలా ఆశా వర్కర్ల పట్ల ఇలా మొండి వైఖరి వహిస్తున్నారు. కాబట్టి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో నిర్మల్ జిల్లాలో గత 2 సంవత్సరాల నుంచి లెప్రెస్ సర్వే డబ్బులు కానీ పల్స్ పోలియో డబ్బులు కానీ 2 సంవత్సరాల నుంచి అధికారుల అకౌంట్లలో ఇలా డబ్బులు మూలుగుతున్నా కానీ ఇప్పటిదాకా ఆశా వర్గాలకు ఇవ్వలేని పరిస్థితులు అయ్యేలా అది జిల్లా అధికారులు డిఎంహెచ్ గారు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా లెప్రెస్ డబ్బులు కానీ పల్స్ పోలియో డబ్బులు కానీ వెంటనే రిలీజ్ చేయాల్సిన అవసరం ఇంకా ఉందనేది సిఐటి నిర్మల్ జిల్లా కాడిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలో కలెక్టరేట్ ధర్నా ఎందుకు నిర్వహించామంటే అసెంబ్లీ సందర్భంగా మా యొక్క ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలని చెప్పి ఎన్ఆర్హెచ్ఎం పంపాలని చెప్పి ఈ ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ఇదే గతంలో మేము చేస్తున్నటువంటి